మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో గుర్తింపు కార్డు అవసరమవుతూ ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, రైలు ఎక్కినా బస్ ఎక్కినా ఆధార్ కార్డ్, బ్యాంకుకు వెళితే పాన్ కార్డ్, ఇలా సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. పొరపాటున మర్చిపోయామో ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఫిజికల్ రూపంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకువెళ్లడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి మర్చిపోయే అవకాశం ఉంది. ఒరిజినల్స్ ఎప్పుడూ మనతో క్యారీ చేయడం వల్ల ఒక్కోసారి వాటిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దాంతో చాలా మంది గుర్తింపు కార్డులు తమతో తీసుకెళ్లడానికి భయపడుతూ ఉంటారు. దీనికో పరిష్కారం ఉంది. అదే డిజి లాకర్. ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని కార్డులు ఒకే చోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్ డిజి లాకర్. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో చూద్దాం. స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. ఇక ఆ ఫోన్లో డిజిటల్ రూపంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఎంచక్కా భద్రపరచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇందులో సర్టిఫికెట్లు, పత్రాలు సైతం సేవ్ చేసుకోవచ్చు. జీవిత బీమా మొదలుకొని అన్ని ముఖ్యమైన పత్రాలను భద్రపరచుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సందర్భాల్లో డిజి లాకర్లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు. ఇందుకోసం డిజి లాకర్ మీ ఫోన్లో ఉంటే చాలు. డిజి లాకర్ను ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపాలి. తర్వాత ఆధార్ నెంబర్ లేదా 6 అంకెల సెక్యూరిటీ సాయంతో సైన్ ఇన్ అవ్వాలి. ప్రభుత్వ సంస్థను సెర్చ్ చేస్తే అవి జారీ చేసిన పత్రాలు కనిపిస్తాయి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్టు ప్రత్యక్షమవుతుంది. గూగుల్ డ్రైవ్ లాగా ఈ యాప్లో డాక్యుమెంట్లను మాన్యువల్గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నామినీని నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒకసారి నామినీని నమోదు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం ఉండదు. ఇవండి డిజి లాకర్ ఉపయోగాలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ట్రై చేయండి.